భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడం ద్వారా చాలా తృప్తి కలుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రాణదానం ట్రస్ట్ ను తానే ప్రారంభించానని, తిరుపతిలోని అన్ని ఆసుపత్రుల ద్వారా రాయలసీమలో ఉండే అందరికీ వైద్యం అందించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఇంతవరకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా జరుగుతా ఉంది. ఈరోజు ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమానికి 2,200 కోట్ల రూపాయల కార్పస్ ఉంది. ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఎంతోమంది భక్తులు వచ్చి అన్నదానం ట్రస్ట్కి డొనేట్ చేస్తున్నారు. లేకపోతే ఆ రోజుకి వాళ్లే విరాళాలు ఇచ్చి నిర్వహించే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం. ఇది శాశ్వతంగా జరుగుతుంది. ఈ సందర్భంగా మేము అక్కడికి వచ్చినప్పుడు కాంట్రిబ్యూట్ చేయడమే కాకుండా నేరుగా అక్కడ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి అన్నం వడ్డించినప్పుడు ఉండే తృప్తి ఎలకట్టలేదు. అందుకనే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సర్వ్ చేశాం. మేము సర్వ్ చేయడమే కాకుండా భావితరాలకు కూడా గుర్తు చేసుకునే విధంగా సంస్కారాన్ని నేర్పిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మనం బాగుండడం కాదు, సమాజ హితం కోసం అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మీరు చూస్తే నేను ప్రాణదాన కార్యక్రమాన్ని ప్రారంభించాను. బ్రహ్మోత్సవానికి వస్తూ తిరుపతిలో సిమ్స్ హాస్పిటల్లో ప్రాణదాన కార్యక్రమానికి ప్రారంభించాం. ఆ రోజు ఒకటే ఆలోచించాం, వెనుకబడిన ప్రాంతం రాయలసీమ, ఇక్కడ హాస్పిటల్ కూడా సరిగా లేవు. అందుకనే సిమ్స్ను ఆధారంగా చేసుకొని రోయా కానీ, బర్డ్స్ కానీ, సిమ్స్ కానీ, మిగిలిన అన్ని హాస్పిటల్స్ అన్నీ కూడా, చిల్డ్రన్ హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చేసి ఈ ప్రాణదానంతో అక్కడ ఉండే భక్తులకు ట్రీట్ చేయడం, ఈ ప్రాంత వాసులకు ట్రీట్ చేయడమే కాకుండా ఇంకా ఎవరైనా డాక్టర్లు ప్రపంచం నుంచి ఎక్కడికి వచ్చినా వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఆశీస్సులు తీసుకునే మునుపు ప్రజలకు సేవ చేసి 3-4 రోజులు ఉండి తర్వాత వచ్చి దేవుని ఆశీస్సులు తీసుకెళ్తే మానవ సేవ, మాధవ సేవ రెండూ ఉంటాయనే ఉద్దేశంతోనే ఆ కార్యక్రమాన్ని పెట్టాం. దాన్ని కూడా లాజికల్గా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ యొక్క 7 కొండలు, ఇది వెంకటేశ్వర స్వామి సొంతం. ఈ 7 కొండల్లో ఎలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు కానీ, లేకపోతే ఈ 7 కొండల్ని కమర్షియలైజ్ చేయడం కానీ ఎక్కడా జరగకూడదు. నేను ఈరోజు పోరాడడం కాదు. ఒకసారి అసెంబ్లీలో ఇదే మరిగా 7 కొండల్ని 5 కొండలంటే ఎక్కడికి పోయినాయని చెప్పి పెద్ద ఎత్తున పోరాడి అక్కడి నుంచి నేను వెంకటేశ్వర స్వామి మొక్కులు తీర్చుకోవడానికి పాదయాత్రతో కూడా వచ్చి మొక్కులు చెల్లించుకున్నాను. ఎందుకంటే మనలాంటి వాళ్ళు కూడా, అంటే ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు కూడా గమ్మునుంటే సమాజానికి చాలా నష్టం జరుగుతుంది. ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ఏదైతే ప్రాణదానాన్ని ఇనాగరేట్ చేసి వచ్చాను, వస్తా ఉంటే 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశాను. నేను ఏ తప్పు చేయలేదు, ప్రజాహితం కోసం పనిచేశాను. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని ఆలోచించాను. దాని మీద కక్ష కడితే వెంకటేశ్వర ఎక్కడైతే మనం ఆ స్పాట్ కూడా ఇప్పుడు ఉంది, అల్లిపేట దగ్గర ఎంట్రన్స్లోని. అయితే ఆ రోజు అదొక మిరాకిల్. నేను తప్పించుకోవడం అనేది జరిగే పని కాదు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు, ప్రాణం విడిచిపెట్టాడు. అక్కడి నుంచి ఒక ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం ఉందని తలుచుకుంటే, నేరుగా పోయి కొట్టిన తర్వాత బస్సులు, కారులో అందరం కూడా బ్రతికాం. కానీ
ఒక్కొక్కరికి ఒక విధంగా దెబ్బలు తగిలాయి. నేనున్నాను, కృష్ణమూర్తి ఉన్నాడు, గోపాలకృష్ణారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వీళ్ళందరూ ఉన్నాం. అంటే వెంకటేశ్వర స్వామి మహిమ ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఎవరైనా కానీ అనుకుంటే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 24 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేసిన తర్వాత ఇది తప్పించుకునే అవకాశం లేదు, ఒక్క వెంకటేశ్వర స్వామి మహిమ ఉంటే తప్ప. అందుకనే నేను ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉంటాను, ఇక్కడుండే వ్యక్తులు ఎవరూ అపచారాన్ని చేయొద్దండి. అపవిత్రానికి ఎక్కడ కూడా శ్రీకారం ఒక తెలుసో తెలియకో అపచారం జరిగేదానికి సహకరించద్దని చాలా చెప్తున్నాను. గడిచిన 5 సంవత్సరాలు చాలా పోరాటాలు చేశాం, కానీ ఆ పోరాటాలు కూడా పనిచేయకుండా వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు కూడా మీ అందరికీ నేను చెప్పాను, ఇక్కడే ప్రథమ ప్రాధాన్యత వెంకటేశ్వర స్వామి పైన ఉంటుంది. ఏదైతే క్లీనినెస్ ఇక్కడి నుంచి ప్రక్షాళన వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి చేస్తానని చెప్పి దేవుని రుణం తెచ్చుకోవడానికి, అదే సమయంలో రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి అంకిత్వం పనిచేస్తానని చెప్పాను. చెప్పినట్టే ఫస్ట్ అపాయింట్మెంట్ నేను ఇచ్చింది శ్యామలరావు ఇచ్చాను. అక్కడి నుంచి ప్రక్షాళన స్టార్ట్ అయింది. ఇంకా కొన్ని చిన్న చిన్న ఉన్నాయి, ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. నేను చాలా క్లారిటీ ఇచ్చాను, అందుకని అవన్నీ కూడా చేస్తారు. అదే సమయంలో వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఎక్కడ కూడా పోయిన ప్రభుత్వం నేను చూశాను, 7 కొండలు వెంకటేశ్వర స్వామివి అని మనం చెప్తా ఉంటే 7 కొండలు ఆనుకొని ముంతాజ్ హోటల్కి అప్పట్లో పర్మిషన్ ఇచ్చారు.